హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఎప్పుడని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా డేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. సో ఈ టైంలో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు దీన్ని క్రాక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ హైకోర్టు ఎగ్జామ్లో జస్ట్ మిస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బిగినర్స్ అవ్వచ్చు, ఎలా మనం క్రాక్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది మనకి నోటిఫికేషన్ అయితే గతంలో ఇచ్చారు. 23rd 2026 ఇచ్చారు కదా. సో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఇప్పుడు డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది హైకోర్ట్ ఎగ్జామ్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వితిన్ షార్ట్ టైంలో ఎగ్జామ్స్ పెడతారు. రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ దీనికి ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు కూడా. ఓకే, సో చాలామంది అప్లై చేస్తారు కూడా. సో కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఈ షెడ్యూల్ కల్లా మనం ఎగ్జామ్స్ బెటర్గా రాయాలి అని అంటే ప్రతిరోజు మీరు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇప్పుడున్న టైం ఈ 20 days మీకు ఏదైతే ఉందో 20 days కూడా లేదు, హార్డ్లీ ఈరోజు 6th అని అంటే మీకు వెరీ షార్ట్ టైం ఉంది. సో ఈ షార్ట్ టైంలో మీరు కనుక క్రాక్ చేసుకోవాలి అని అంటే ఇప్పటికిప్పుడు బిగినర్స్ అని అంటే అది నేను ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడవచ్చు. కానీ ఆల్రెడీ గ్రూప్ 2 కానీ ఆల్రెడీ అదర్ ఎగ్జామ్స్ రాసి ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈజీగా దీన్ని క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే రీజన్ చెప్తాను చూడండి. మీరు ఈ టైంలో మనకిచ్చిన సిలబస్ మొత్తాన్ని కూడా బాగా రివిజన్ చేసుకుంటూ ఈ ఉన్న టైంలో రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. వీలైనన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి. రోజుకి 2 టెస్టులు సాల్వ్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 50 days ప్లాన్లో పర్ డే ఎవ్రీ డే మీకు 100 questions టెస్ట్ అయితే నేను కండక్ట్ చేశాను. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే నా టెస్ట్ పీడిఎఫ్ ఆన్లైన్లో టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఆ టెస్ట్ని మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో మనకి ఇక్కడ తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఉన్న టైంని మీరు ఏం చేస్తారంటే డైలీ 2 tests రాయండి. అంటే మినిమం 200 questions. డైలీ 3 tests రాసినా పర్లేదు, 300 questions. ఈ క్వశ్చన్స్ రాసి మళ్ళీ వీటిని రివిజన్ చేసుకోండి. అది మాత్రమే కాకుండా గతంలో ఉన్న పేపర్స్ ఒకసారి ఆ పేపర్స్ కూడా ఒకసారి చూడండి మీకు టైం ఉంటే. నెక్స్ట్ మోర్ రివిజన్స్ అయితే చేయండి. ఓకే, సో క్విక్గా ఏదైనా జనరల్ స్టడీస్ బుక్ ఏదైనా తీసుకొని, ఇప్పుడు మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న జనరల్ స్టడీస్ బుక్ ఏదైనా తీసుకొని ఆ సోర్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చేసేసేయండి. ఈవెన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 50 days షెడ్యూల్లో 1 year కరెంట్ అఫైర్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఈ 1 year కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్లు కండక్ట్ చేస్తాను. సో ఈ 1 year కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి మంచిగా. మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఎంత ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిదండి. మీరు యాజ్ మెనీ ఎగ్జామ్స్ యాజ్ పాసిబుల్ మీరు రాయండి. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. మనకి ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇది వచ్చేసరికి 23rd 5th 2026 ఇచ్చారు. షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. మీరు 9 to 10:30 ఈ షిఫ్ట్స్ కూడా మీరు ఏ టైంలో షిఫ్ట్ పడింది ఏంటనేది కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ డేనా మీ షిఫ్ట్ వచ్చింది, మీ ఏ టైంలో మీకు షిఫ్ట్ వచ్చింది. కొంతమంది ఏంటంటే ఆ ఓవర్లుక్లో ఒకరోజు డేట్ చూసుకోపోయి ఇంకో డేట్ చూసుకోవడం, సో అలా ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు తర్వాత పర్సనల్గా చెప్పి వాళ్ళు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 2లో కూడా అలా జరిగింది. ఒక పర్సన్కి నాకు చెప్పారు ఆ విషయం. ఓకే, సో అయితే ఈ డేట్స్ అయితే మీరు చూసుకోండి. 23rd నుంచి 25th వరకు ఉన్నాయి. సో డిఫరెంట్ షిఫ్ట్స్లో ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. లైబ్రేరియన్ గ్రేడ్ 2 యూడి స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 2 షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తున్నారు 24th May 2026. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఇది 25th May 2026 కండక్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రూపంలో కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్స్ కూడా చూసుకోండి. వేరే సెక్షన్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి 24th షిఫ్ట్ 3లో కండక్ట్ చేస్తున్నారు. అంటే 4 to 5:30 PM. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. ఈ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి.
మీ షిఫ్ట్ ఏంటనేది మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇలా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే అది హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ ముందు. ఆ హాల్ టికెట్లో కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఎందుకని అంటున్నానంటే ఇలా పొరపాటున మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ షిఫ్ట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైమింగ్స్ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అదొకటి. సో ఇంకోటి ఏంటంటే, సార్ ఈ షార్ట్ టర్మ్లో నేను సక్సెస్ సాధించగలనా అని అంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకు అని అంటున్నానంటే ఆల్రెడీ మీరు కొంత ఈ ఈ జర్నీలో కొంత చదువు ఉంటారు, కొంత రివిజన్ చేసి ఉంటారు. కాబట్టి మీరు ఈ 20 డేస్ కనుక కొంచెం క్రమశిక్షణతో డిసిప్లైన్డ్గా మీరు క్విక్ రివిజన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ చూసుకొని అట్లీస్ట్ ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్న చదువుకొని మీరు కనుక రివిజన్ చేసుకొని కనుక వెళ్ళారు, ఎగ్జామ్స్ రాసి కనుక వెళ్ళారు అని అంటే అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్లు చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కనీసం ఒక 5 to 6 మార్క్స్, ఒక 10 మార్క్స్ వరకు కూడా డిఫరెన్స్ రావచ్చు. డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు గ్రూప్ 2లో అయితే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ప్రాక్టీస్ టెస్టులు రాసి వెళ్ళిన వాళ్ళకి రాయకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సొంతగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 165, 170 దగ్గర అంటే మంచిగా చదువుకున్న వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 170 దగ్గర ఆగిపోయారు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఆ సక్సెస్ మార్క్ అచీవ్ చేసుకోగలిగారు. సో నా సజెషన్ అంటే సాల్వ్ చేయండి, మోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ ప్రిపరేషన్ మీకు వేస్ట్ అవ్వదు. ఈ మనకున్న వెరీ షార్ట్ టైం అంటే దగ్గర 17-18 డేస్ ఉన్నాయి. ఈ 17-18 డేస్ మనం డిసిప్లైన్డ్గా కనుక ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బిలీవ్ ఇన్ మీ, ప్రాక్టీసింగ్ టెస్ట్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సార్ నా సిలబస్ మొత్తం పూర్తవ్వలేదు, అది ఎప్పటికీ కూడా పూర్తవ్వదు. మీరు అలా చదివితే మీరు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటేనే మీ సిలబస్ పూర్తయినట్టు. అంతేగాని చదువుకుంటూ అలాగే సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటే సిలబస్ పూర్తవ్వదు. సో కాబట్టి అర్థం చేసుకోండి, మోర్ ఎగ్జామ్స్ రాయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన ఎగ్జామ్స్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది మీరు ఎగ్జామ్ హాల్లో రాసి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.